అయితే అంత పవర్‌ఫుల్ పర్సన్ ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఆఫీస్ పైన అలా దాడి చేశారంటే ఇంకా సామాన్య ప్రజల సంగతి మరి ఏంటండి? నేను అదే చెప్తున్నాను కదా, ఒక డిప్యూటీ సీఎం కూడా లేని సేఫ్టీ రేపు సాధారణమైన ప్రజలకి ఏముంటుంది? ఏముంటది? అవును. నేను ఇప్పుడు ఆయన పని చేస్తున్నాడనే వీళ్ళు దాడి చేస్తున్నారు. ఆయన పని చేయకుండా ఉంటే వీళ్ళు దాడి చెయ్యరు కదా. ఇప్పుడు ఆయన జనంలో ఆదరణ సంపాదిస్తున్నాడు, రోడ్లు వేపిస్తున్నాడు, ఇండ్లు కట్టిస్తున్నాడు, కష్టం అంటే నేను ఉన్నానని చెప్పేసి సపోర్ట్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన పేరు ఎలా చెడగొట్టాలి? ఇలా చెడగొట్టాలి. ఇప్పుడు ఆయనే రక్షించుకోలేకపోయాడు, పేదవాళ్ళని రక్షిస్తాడు అని చెప్పి సృష్టించాలి జనంలో. వీళ్ళు ఏమైతే ఉన్నారో ఈ పనికి మాలిన వాళ్ళు ఆయన మీద బురద జల్లే కలాపం చేయాలి. నేను ఒకటే చెప్తున్నా, ఖబర్దార్, పవన్ కళ్యాణ్ జోలికి వస్తే తాట తీస్తాం. రేపు ఫ్యూచర్లో మీకు ఒక్క ఓటు కూడా పడదు. మీరు పవన్ కళ్యాణ్ని పల్లెత్తి మాట అన్నా, పవన్ కళ్యాణ్ని తిట్టినా, పవన్ కళ్యాణ్ జోలికి వచ్చినా, ఆయన చేసే పనులకు అడ్డుపడ్డా మీకు ఒక్క ఓటు కూడా పడదు. ప్రతి ఒక్కరు ఆలోచించాలి. పని చేస్తుంటే ఎవరైనా బురద జల్లే కలాపాలు తిట్టడం చేస్తారా? పేదవాళ్ళ కోసం రోడ్లు వేపిస్తుంటే వద్దని అంటారా? యువకుల కోసం, ఉద్యోగాల కోసం ఇండస్ట్రీస్ తెస్తే ఎవరైనా వద్దంటారా? ఏ రాజకీయ నాయకుడు వద్దంటాడు? ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ వస్తుంది అంటే యువతకి కదా గొప్పతనం. రేపు వాళ్ళు కష్టపడితేనే కదా వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు పోషించుకోగలుగుతారు. వాళ్ళు చదువుకున్న చదువుకు వాళ్ళకు ఒక విలువ ఉంటుంది. ఇలాంటి నాయకులు ఎందుకు నేను ప్రశ్నిస్తున్నాను. ఇలా అడ్డుపడే నాయకుల్ని జీవితంలో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టనివ్వకూడదు. మేము తప్పు చేశాము ప్రజలారా, మాది తప్పు అయ్యింది, మేము ఇంకా పరిపాలన కరెక్ట్గా చేస్తామన్నప్పుడు ఒక 15 ఏళ్ల తర్వాత మీరు అవకాశం ఇవ్వండి. ఈ లోపల కుమిలి 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 సావాలి. నేను ఒకటే చెప్తున్నాను జనానికి, మీరు మంచి చూడండి, ఎవరిని తిట్టవద్దు. మన నాయకుడు చేసే మంచిని చూడండి, పనులు చూడండి. పనులు మీకు నచ్చితే రోడ్లు వేపిస్తున్నాడన్నా, పేదవాళ్ళకి అందుబాటులో ఉన్నాడు అన్నా, ఆయన పంతు సాయం ఆయన చేస్తున్నాడన్నా, దీనికోసం వేయండి మీ ఓటు. ఇలాగ లేనిపోని కలాపాలు సృష్టించి దాడులు చేస్తే మీకేమీ రాదు, మీకు పడే ఓట్లు కూడా పడదు రేపటి రోజు. అరే ఇలాంటి ఒక ఎవడో వచ్చి ఎందుకు చేస్తాడు? ఈ రాష్ట్రంలో ఉన్నవాడే చేపిస్తాడు. నేను అది కూడా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న ఒక పార్టీయే చేపిస్తుంది అన్ని. దీనికి చర్యలు ఎలా తీసుకోవాలంటారండి? ఎవరైనా సరే అండి, ఇది కానీ నిజం నిర్ధారణ అయితే వాళ్ళని ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి. వెనక ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు. దీనికోసం రాజ్యాంగాలు తిరిగేయాల్సిన అవసరం లేదు, కోర్టులో కొత్త చట్టాలు తీసుకొని రావాల్సిన అవసరం లేదు. ఉన్న చట్టాల్లో ఎలాగైతే లేని వాళ్ళకి వేశారో యావజీవ కారాగార శిక్ష ఇలాంటివి వేశారో అలాంటివి వేసి పడదొబ్బాలా. ఉన్న వాళ్ళకి ఒకటి, లేని వాళ్ళకి ఒకటే? అందరినీ సమానంగా చూడండి. కోర్టుల చట్టాలు అందరికీ సమానం అనేటప్పుడు అందరినీ సమానంగా చూడండి. ఒక లేనివాడికి ఏ శిక్ష వేస్తాడో, ఒక లేనివాడు ఏ జైల్లో వేస్తారో అదే జైల్లో వేయండి, తెలుసుద్ది కదా.